సార్ మీరు కాలేజీలో ఉన్నప్పుడు పీడిఎస్యూలో ఉన్నట్టున్నారు. అవును సార్. పీడిఎస్యూలో యాక్టివ్గా ఉండేవారు మీరు. ఆ తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్కి అన్నారు. అంతా విద్యార్థి ఉద్యమాలకే తప్ప మాది పీపుల్స్ వారి సంబంధం కాదు. అంతా సిపిఐఎంఎల్ వాళ్ళ సంబంధం తప్ప మాకు కాదు. ఇప్పుడు మన కూరరాజన్న వాళ్ళ గ్రూప్లో వాళ్ళది ఎంఎల్ పార్టీ. ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు. కొంచెం మేమంతా విద్యార్థి ఉద్యమాలకు పరిమితమైన ఓన్లీ విద్యార్థి జంపాల టైంలో. మీకు అంత వయసు కాదు, చిన్న వయసు. ఆ తర్వాత డైరెక్ట్గా టీఆర్ఎస్కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాను. పౌల్ట్రీ ఫామ్ 2001 వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను. 86 నుంచి 2001 వరకు పౌల్ట్రీ ఫామ్. ఆ తదుపరి మూమెంట్ శురువు అయితే 2002లో నేను టీఆర్ఎస్లో పోయినా. టీఆర్ఎస్ అంటే ఉద్యమం అనుకోండి మీరు. అంటే పీడిఎస్యూలో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం. విద్యార్థి ఉద్యమాల్లో ఏముంటుందండి? విద్యార్థి ఉద్యమాలు అన్నప్పుడు ఏముంటుంది? విద్యార్థుల సమస్యలు, వాటి మీద ఉద్యమాలు, ప్రపంచంలో ఎక్కడన్నా అణచివేత జరిగినా, ఎక్కడన్నా అక్రమాలు జరిగినా దాని మీద సోషలిజం కానీ సెక్యులరిజం డిబేట్ జరుగుతాయి కదా. ఎవరు సోషలిస్టులు కాదు కదా. ప్యూర్ సోషల్. నేను అంతే ఎస్ఎఫ్లో ఉంటుంటే కానీ నేను వాజ్పేయి గారు కాదా సోషలిస్ట్? చంద్రశేఖర్ గారు కాదా సోషలిస్ట్? ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా. మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి. మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళబోతున్నా ఆయనకే తెలవాలి. మేము ఎందుకు నచ్చలేదు, మా వల్ల ఏం లాస్ అయిందో, మా వల్ల ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలవాలి, మాకు తెలవాలి. మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చాను. వెళ్ళగొట్టిన తర్వాత వాడిని వెళ్ళగొట్టిన తర్వాత పోయినా. అంటే మీరు అంటే పీడిఎస్యూలో చేసి యాక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది. ఒక మాట చెప్పాలి సార్. ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే జరుగుతుంది. నేను క్లారిఫైగా చేయాల్సిన అక్కడ ఉన్నది. సార్ సార్ 2 పార్శ్వాలు. ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, లెఫ్ట్లో ఉన్న వాళ్ళం, అదొక పార్ట్. మేము ఆ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నంత వరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం, ఎక్కడైనా బయట అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడేటోళ్ళం, అదొక పార్ట్. 2021లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది ఒక ఉద్యమం నడుపుతుంది. అంటే 3 తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో, అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా 96 నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా, ప్రెస్ ప్రభాకర్ ఉండేది, వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం వల్ల. కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్కి రాలేదు కాబట్టి మేమంతా బయటికి రాలేదు. 2021లో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత 22లో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం. ఉద్యమంలో ఏ పాత్ర పోషించినామో మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసిన అందరికీ తెలుసు. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం అదొక పాత్రిగా అక్కడ రాజకీయ పార్టీగా అవతరించింది. ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము అందులో గెలిచినాం. మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే అది బీజేపీనా, అది టీఆర్ఎస్ పార్టీ, అది సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కాదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో, ప్రజల ఆశీర్వాదంతో, మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు, లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం. కమ్యూనిస్ట్ పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా? బెంగాల్ ఉన్నది, బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంకి వచ్చింది. ఏమొచ్చింది? సోషలిజం వచ్చిందా? ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎట్లా పరిపాలన కొనసాగిందో మంచికో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు, లెనినిజం రాలేదు, ఈ సోషలిజం అంతక్కడ కూడా రాలేదు. కాబట్టి అక్కడ ఏంటి? బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య, కనీస సమస్యల పరిష్కారం, మంచి పరిపాలన అందించడం, ప్రజల విశ్వాసం పొందడమే, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడైనా అంతే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పని చేసిందో, దాని చరిత్ర ఏందో ఇలా మీ ముందు లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన ఉన్నది, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. తప్పది. భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో 27 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి
ఆ ప్రభుత్వం వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ వేవ్లెంత్కి అనుగుణంగా, ప్రజల వేవ్లెంత్కి అనుగుణంగా పాలించింది కాబట్టి ఉంది కదా. అవును అవును. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తుందా? భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకేమైనా వేరే వాళ్ళను అదే చేస్తుందా? భారతీయ జనతా పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతోటి శబాష్ అనిపించుకుని సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వార్తలు చేసిండ్రు. మోడీ గారు వచ్చిండ్రు, దేశం ఏమైపోతుంది, ఏమైపోయింది? లుంబిని పార్క్ బాంబు పేలుడు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత. దిల్షుక్ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బాంబ్ బ్లాస్టర్లో ఇప్పటికి కూడా జీవోత్సవాల్లో బతుకున్నారు. ఇవాళ మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. మీకు తెలుసు, ఇలా లేవు. ఓ గోకుల్ చాట్లేదు ఇవాళ. ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి? సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారా చెప్పండి? బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆడో, బయటికి పోయిన భర్త ఏమైందో ఆందోళన లేదు. ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు. ప్రజలకు ఏం కావాలి? ప్రశాంత వాతావరణం కావాలి. అంటే ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి. గదే ఇచ్చింది కదా మోడీ గారు. ఇంకా మోడీ గారు ఏమి ఇచ్చిండు? 1947 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఒక 75 ఎయిర్పోర్ట్లు ఉండే, 153 ఇచ్చిండు. ఇలా మీరు చికినపాటి ఎలివేషన్ పోతే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు మీరు. పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మలమూత్రాలు, కంపు వాసన ఉండేది. ఇలా ఉండదా అండి అక్కడ? చెప్పండి. ఒకప్పుడు కాశ్మీర్కి పోవాలంటే అమ్మో అక్కడ ఏమైద్దో చచ్చిపోతామనే భయం ఉండే. లాల్ చౌక్లో మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు రంగుల జెండా, మన జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా. చెప్పండి. ఇవాళ 75 ఏళ్ళ క్రితం పెట్టబడ్డది 370 ఆర్టికల్. ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం. ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని, అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎట్లా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది. బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పండి. ఏం చేసిన మోడీ గారు? ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, అమెరికాకు పోయిండు, బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేసిండు. మీకు తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టినని చెప్పి మాట్లాడేది మా కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? చెప్పండి. మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా. ఇవాళ మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, అప్పులకు ఊతలేడు. తన పనితో తను చేసుకొని పోయి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం, 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. వాటికనే వచ్చిందా? నేను ఒక మాట అంటున్నా, మా కమ్యూనిస్టు మిత్రులు ఇవాళ నా మీద ఇట్లాంటి అన్ని పదే అడిగే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాం. జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలి. అవును సార్. జిఎస్టీ ట్యాక్స్ విధానం తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా. అన్ని రాష్ట్రాలు తిరిగినాం, కొన్ని బయట దేశాలు కూడా పోయినాం స్టడీ చేయడం. ఆస్ట్రేలియాకి పోయినప్పుడు ఆస్ట్రేలియా అన్న మాట ఏంటంటే, ఈ జిఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసిన నాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని. అంటే ప్రజలు ఏవగించుకున్నారు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, చదువుకున్న వాళ్ళు లేరు, అంత బ్లాక్ మనీ నడుస్తుంది, మరి మీరు ఎట్లా అని అడిగింది. మరి అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ ఇవ్వాలనే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ట్యాక్స్ ఉండాలని తపన ఉంది అని చెప్పినాం. ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టకపోతే వ్యవస్థ నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం. కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం. ఇలా వారు చట్టం తెచ్చిండ్రు, ఆ పార్లమెంటు ఆమోదించిన మేము అందరం ఉన్నాం. ఇవాళ ఆనాడు 73,000 కోట్ల రూపాయల పన్నులు వచ్చినటువంటి ఈ దేశంలో జిఎస్టీకి ఇవాళ 1,80,000 కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్ వస్తూ ఉంది. దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి. ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు, మీరు కంకులమ్మక అమ్మటం దగ్గరికి పో, చేపలు కొనుక్కునే దగ్గరికి పో, కూరగాయలు కొనుక్కోవడం పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి.
ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి ఈ దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం, అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం. ఇది కనపడదు కదా. దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి? నేను వ్యతిరేకమా చెప్పండి? దీని కమ్యూనిస్ట్ వ్యతిరేకమా చెప్పండి? ఎవరు కాదు. అంతేకాదండి, అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్. సార్ వేరే ఉండి మాట్లాడతారు కానీ అన్నిటికీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకనే గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ ఇలా దానికి గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్లను ఉత్పత్తి చేసే దేశాలలో నెంబర్ 2 స్థానంలో ఇవాళ ఉంది. మాటలు చెప్పలే కదా మోడీ గారు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కార్ ఉంది. కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాలేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కామ్ చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.